సంవత్సరం మొదలైందనే గానీ సంతోషమే లేదు మామ. అదే బోరింగ్ జీవితం. విజన్ బోర్డ్ లో బాడీ గోల్స్ అని పెట్టాం కాబట్టి ఏదో పీకేసే దానిలాగా తెల్లారుజామున 10ంటికి లేచి ఎందుకు లేచానో అర్థం కాని అయోమయం స్టేజ్ లో దుప్పట్ల మడతీసి కాలకృత్యాలు కానిచ్చి జిమ్ముకొచ్చా. ఇక్కడ కనిపిస్తున్న పరికరం థ్రెడ్మిల్. ఇది మా అమ్మ 2017లో కొంది. 9 సంవత్సరాలకు గాను ఇప్పుడు దాన్ని పరిపూర్ణంగా ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గించడానికి వాడతాం. జిమ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ చేసుకుని మొహానికి బ్లష్ పూసుకుంటుంటే గుర్తొచ్చింది మీరు పదే నా లిప్స్టిక్ షేడ్ అడుగుతున్నారు. ట్యాగ్ చేస్తాను చూసి తరించండి. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ. దోశ తినడానికన్నా ఒక 2 సెకండ్లు ఆలోచిస్తానేమో గానీ ఇడ్లీ అంటే 2 ప్లేట్లు లపలపా లాగిచ్చేస్తా. అంత ఇష్టం. మన ఫైనల్ అవుట్ఫిట్ మొన్న మింత్రాలో కొన్న 250కి లింక్ కింద ట్యాగ్ చేస్తా చూసేయండి. ఆ పేడకపోతుందని చూడకండి. అనొక్కళ్ళ ఇంటికి బయలుదేరా సడన్ గా సహస్రక్క సర్ప్రైజ్ ఇచ్చింది. అనొక్కళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. అమ్మ పచ్చళ్ళు రవ్వ లడ్డూలు అన్ని చేతి ఇవ్వడానికి వచ్చా. అక్కడి నుంచి సహస్రక్కని తీసుకుని ఇంటికి వచ్చేలోపు అమ్మ అప్పడాలు ఇచ్చి టమాటా పప్పు చేసింది లాగిచ్చేసా. సాయంత్రం 5 వరకు టీవీ చూసి సహస్ర కాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను డాన్స్ క్లాస్కి వచ్చా. ఉట్టిగా వెళ్ళటం ఎందుకని ఓ ప్లేట్ పానీపూరి లాగిచ్చి ఇంటికి చిక్కేసా. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని అమ్మ చేతికి గోరింటాకెట్టా. కళాఖండం ఎలా ఉందో కమెంట్ చేయండి.